यीशु मसीह के नाम में आपको धन्यवाद कहना चाहता हूँ। ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఆయన కృపకై ఆయనకి మహిమ కలుగును గాక. इस రీతి से आप लोगों से मिलने का ये मौका प्रभु हमको दिया है। बहुत धन्यवाद परमेश्वर का। అంకుల్ గారు నాకు గత 2-3 సంవత్సరాల క్రితం పరిచయం. వారి ద్వారా ఇక్కడికి రావడానికి ప్రభు సహాయం చేశారు. भाइयों ने बाबू मेरे को कम से कम 3 साल से मुझे मालूम है हैदराबाद में, उनके द्वारा मैं इधर मेरी आने के लिए प्रभु मुझे सहायता किया। నేను చంద్రపూర్ మహారాష్ట్రలో నివసిస్తున్నానండి. चंद्रपुर महाराष्ट्र में मैं रहता हूँ। ప్రభు పిలుపుని బట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. प्रभु का बुलाहट से मैं चंद्रपुर गया। అక్కడ చిన్న పరిచర్య నేను మొదలు పెట్టడం జరిగింది. छोटा सा सेवकाई उधर कर रहे हैं। మరి ఈ రీతిగా మొదటిసారిగా బ్రదరన్ సంఘానికి రావటం ఇదే నా మొదటిసారి. जिंदगी में पहली बार ब्रदरन का लोगों का बीच में आके इस तरह बात करना मेरे को पहला एक्सपीरियंस, क्या बोलते हैं एक्सपीरियंस का अनुभव। నేను ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే మొదటిసారి. मैं कभी भी नहीं गई, ये पहली बार। నేను విన్నాను, मैं सुना है చాలా మంచి సంఘం అని, बहुत अच्छा कलीसिया बोल के मैं सुना है। అలాగే నేను ఇప్పుడు చూస్తున్నాను. उसी रीति से मैं देख रहा हूँ। అందుని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. प्रभु को स्तुति है उस रीति के द्वारा। ఒక మాట మీతో మాట్లాడాలి అని, एक बात मैं कहना चाहता हूँ। ఒక సంఘటన ప్రభు నాతోటి మాట్లాడడం జరిగింది రాత్రి కాలమందు. रात का समय में एक बात प्रभु मुझे कहा है। ఒక్క 5 నిమిషాలు మీతో మాట్లాడతానండి. सिर्फ 5 मिनट में आपसे बात करना चाहता हूँ। మొదటి దినవృత్తాంత గ్రంథాలు इतिहास, पहले इतिहास 12వ అధ్యాయము 12 अध्याय మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. पहले आयत हम पढ़ेंगे। దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా, సౌలు బంధువులకు బెన్యామీయుల్లో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయటకై అతని యొద్దకు సిగ్నాకు వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు సౌలునకు భయపడి सौल से बहुत डरा हुआ అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. जंगल में चले गया। అక్కడ उधर ఆయన దాగి ఉన్నాడంట. उधर छुप के रहा। అయితే నేను చెప్పవలసిన విషయం ఏంటి అంటే, मैं क्या बताना चाहता हूँ इधर, దావీదు దేవుడికి ఎన్నుకో చేయబడిన వ్యక్తి అన్నమాట, రాజుగా. दाऊद परमेश्वर के द्वारा चुना हुआ आदमी है। మనం చూసినట్లయితే अगर हम देखें तो మొదటి సమూయేలు గ్రంథము पहला शमूएल का ग्रंथ 13వ అధ్యాయము 13 अध्याय 14వ వచనంలో 14 आयत में ప్రభు మనసులకు తగిన వ్యక్తి అంట దావీదు. प्रभु का मन के इच्छा के अनुसार चलने वाला आदमी कौन है बोले तो दाऊद। అలాగే మనం చూసినట్లయితే उसी रीति से हम देखें तो కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో भजन संहिता 28 है ना 28 28-17లో మనం చూసినట్లయితే 17 आयत में हम देखें तो దావీదును दाऊद దేవునికి హృదయానుసారుడుగా ఉన్న వ్యక్తి అంట. दाऊद परमेश्वर का हृदय के इच्छा का अनुसार चलने वाला व्यक्ति है। మరి ఎందుకు ఇతను భయపడి అరణ్యానికి పారిపోవాల్సి వచ్చి ఉన్నది? क्यों डर के वो जंगल में छुप गया? అయినను ప్రభు అతన్ని వదిలిపెట్టలేదు. फिर भी परमेश्वर उनको नहीं छोड़ा। అలాగే మనము కూడా దేవుని యొక్క హృదయానుసారంగా మనం ఉన్నట్లయితే, उसी रीति से प्रभु का हृदयानुसार प्रभु का इच्छा का अनुसार हम चले तो మనల్ని దేవుడు వదిలిపెట్టాడు. हमको भी परमेश्वर हम नहीं छोड़ेगा। మనం చూసినట్లయితే अगर और देखें तो మొదటి దినవృత్తాంత గ్రంథంలోనే पहला दिनवृत्तांत ग्रंथ में 12వ అధ్యాయంలోనే 12 अध्याय में మనం 12వ వచనం చదువుకున్నట్లయితే 12 अध्याय 12 पद हम पढ़े तो మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని ఉంది అంటే, क्या लिखा है? మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరెవరనగా మొదటి వారు ఎలియాజరు, రెండో వారు ఒబద్య, మూడో వారు ఎలియాజరు, నాలుగో వారు దుష్మన్న, ఐదో వాడు ఇర్మియా, ఆరో వాడు అత్తయ్య, ఏడో వారు ఎలియేను, ఎనిమిదో వాడు యోహానాను. అయితే వీళ్ళందరంట